హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ప్రియాంక విజయవాడ. సో నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే కనుక మీ అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళాను అని. ఇంతకీ హైదరాబాద్ ఎందుకు వెళ్ళాను, అసలు అక్కడ ప్లేసెస్ ఏం విజిట్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. అసలు హైదరాబాద్ ఎందుకు వెళ్ళాను అనేది ముందు ముందు మీకే తెలుస్తుంది. సో విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత మేమైతే రియో హోటల్లో అయితే స్టే చేసాము. రూమ్ ఫెసిలిటీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మేము ట్రైన్ దిగింది 4 o'clockకి. 4 o'clockకి దిగినా కూడా ఆ హోటల్ అయితే మాకు చాలా బాగా హెల్ప్ చేసింది, ఎందుకంటే ఆ టైంలో ఏ హోటల్స్ కూడా లేవు. సో ఇంకా ఆ రోజు మా ప్లాన్ అయితే జూ పార్క్కి వెళ్దామని. ఇంతకీ మేము హైదరాబాద్ ఎందుకు వచ్చాము అంటే, నాకు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి వచ్చాము. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేయకుండా ఎలా వెళ్తాం చెప్పండి. అందుకనే ఒక 3 days ట్రిప్ అనేది వేసాము. యాక్చువల్గా మేము రాకూడదని అనుకున్నాము, ఎందుకు అంటే నాకు ఐ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. సో దానివల్ల రాకూడదు అనుకున్నాము. దాని తర్వాత నాకు బాగానే ఉంది, క్యూర్ అయితే అయిపోయాను. సో కమింగ్ టు ది వ్లాగ్, ఈ వ్లాగ్లో జూ పార్క్ ఎలా ఉంటుంది ఏంటనేది మీ అందరికీ కూడా నేను చూపిస్తాను. అండ్ ఫెసిలిటీస్ కూడా ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది కూడా మీకు క్లారిటీగా నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మేమున్న ప్లేస్ నుండి జూ పార్క్కి వెళ్ళాలంటే 1.5 hours పట్టింది. దగ్గరే, కానీ ట్రాఫిక్ వల్ల చాలాసేపు పట్టింది. మా విజయవాడలో అయితే 1-2 బిల్డింగ్స్ అలా ఉండేవి, కానీ హైదరాబాద్లో ప్రతి చోట ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు. సో ఫైనల్గా మేమైతే జూ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. సో అక్కడ బయట చాలా షాపింగ్ చేసుకునే వస్తువులు అయితే చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళాక ఆ స్టాచ్యూ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వెళ్ళగానే కౌంటర్ టికెట్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ చెకింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. దీని తర్వాత ఇంకా ఫైనల్గా అయితే మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బైసైకిల్ అండ్ అలానే వాళ్ళు ప్రొవైడ్ చేసిన కారు మాత్రమే ఉంటుంది. కారు కూడా ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ముందు వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. మనకి సపరేట్గా వెహికల్ అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేయరనమాట. అండ్ అక్కడ లేదు కూడా. తిరుపతి జూలో అయితే మాత్రం మనకి సపరేట్ వెహికల్ ఉంటుంది విత్ ఆధార్ కార్డు. మనం తీసుకుంటే తిరుపతిలో ఆధార్ ఉంటే మనకి వెహికల్ అయితే ఇస్తారనమాట. సో కమింగ్ టు ది వ్లాగ్, సో వాళ్ళ గైడెన్స్ ప్రకారం మనం లోపలికి రీచ్ అయిన తర్వాత సెక్యూరిటీని అడిగితే ఎటు నుంచి వెళ్ళాలో చెప్తారు, ఎందుకంటే అక్కడ చాలా దారులు ఉంటాయి. సో మేమైతే లోపలికి రీచ్ అవ్వగానే ఫస్ట్ థింగ్ మేము టార్టాయిస్ అయితే చూసామన్నమాట. సో ఇక్కడ చూడండి, స్కూల్ పిల్లలు మాత్రం చాలామంది ఉన్నారు. సో ట్రిప్స్కి అయితే చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారనమాట. నేనైతే ఫ్రెండ్స్తో ఒక్కసారి కూడా ఇలా ట్రిప్కి అయితే రాలేదు. అండ్ మా స్కూల్ కానీ కాలేజ్ వాళ్ళు కానీ ఎప్పుడూ తీసుకెళ్ళలేదు కూడా. అండ్ ఇది ఒక డిఫరెంట్గా ఉంది, నాకు అసలు పేరు తెలియదు అనమాట, ఏమనుకోవద్దు. ఇప్పుడు చూపించే ఈ యానిమల్ చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది. సో నేను ఎదురుకి వెళ్ళి కూడా నేను కెమెరా ఆన్ చేస్తే అది పోజులు మాత్రం అస్సలు ఆపట్లేదు. సో అంత ఫన్నీ అనిపించింది. అండ్ అలానే ఎప్పుడు అందరూ కూడా ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటారనమాట, ఇంటికో లేదంటే వెహికల్కో పెడుతూ ఉంటారనమాట. ఎందుకు అంటారు? సో ఎందుకో మీకు తెలిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఆ తర్వాత కొంతసేపు నడిచిన తర్వాత మళ్ళీ ఇంకొక యానిమల్ అయితే మాకు కనపడింది. ఇదే స్నేక్ అనమాట. సో ఇంకా ఆ తర్వాత బటర్ఫ్లై వరల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంది, కానీ అక్కడ బటర్ఫ్లైస్ అన్నీ ఏదో లైక్ కొన్ని ఉన్నాయి, కానీ అంత ఎక్కువగా లోపలికి వెళ్ళిన తర్వాత అంత అట్రాక్షన్గా కనిపించలేదన్నమాట. సో అందుకని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము. సో దీని ఎదురుగానే మాకు వైట్ టైగర్ అయితే కనిపించింది అనమాట. సో అప్పుడే మేము చూసుకుంటూ వచ్చినప్పుడు అది పైన తిరుగుతూ ఉంది. సో మేము ఈ బటర్ఫ్లై వరల్డ్ అది చూసుకొని వచ్చిన తర్వాత ఇది నీళ్ళల్లో మంచిగా స్నానం చేస్తుంది అనమాట. అక్కడ అందరూ పైకి వస్తుందేమో అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు, కానీ అది మాత్రం నీళ్ళల్లో అలాగా స్నానం చేస్తూనే ఉందన్నమాట, ఎంజాయ్ చేస్తుంది అనమాట. అది సగం టైం దీని దగ్గర అయిపోయింది. అది పైకి వస్తుందేమో అని చెప్పి నేను వీడియో ఎప్పుడు క్యాప్చర్ చేద్దామా, పైకి ఎప్పుడు వస్తుందా అని చెప్పి దాని దగ్గర సగం టైం అంతా వేస్ట్ చేశాను.
సో వెయిట్ చేసిన తర్వాత అది ఇంకా రాలేదనమాట. సో ఇంకా రాలేదని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక టైగర్స్ కనపడిందనమాట. అక్కడ చాలా టైగర్స్ అయితే ఉన్నాయి. సో వీడియోలో అయితే టూ టైగర్స్ అయితే మనకి క్యాప్చర్ అయ్యిందనమాట. సో ఇంకో టైగర్ అయితే ముందు ఉందన్నమాట. సో అదైతే పైకి స్లీప్ వేస్తుందన్నమాట. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా ఉందన్నమాట. సో ఇదే అనమాట ఆ టైగర్. సో ఈ యానిమల్ వచ్చేసరికి ఫాక్స్ అనమాట. అంత వీడియోలో అయితే క్యాప్చర్ అవ్వలేదు, ఎందుకంటే అది చాలా లాంగ్లో ఉంది. అండ్ అలానే అక్కడ చాలా ఉన్నాయి, కానీ వచ్చి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోయినాయి. సో ఫస్ట్లో అయితే మాకు అసలు ఏం లేవేంటి ఇక్కడ అని అనుకున్నాము, కానీ బోట్ చూసిన తర్వాత మాకు కనపడినాయి అనమాట ఫాక్స్ అని చెప్పేసి. సో మేము వెళ్ళే టైంలో అయితే చాలామంది ఉన్నారు, ఎందుకంటే మేము వీకెండ్ టైంలో వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి డియర్స్కి చాలా ప్లేస్ ఇచ్చారు. సో ఎందుకంటే అక్కడ చాలా ఉన్నాయన్నమాట. సో నేనైతే ఫారెస్ట్ మొత్తం దీనికే సగం ఇచ్చేసారేమో అనుకున్నాను. నక్క పిల్లలు. సో ఇవి వచ్చేసరికి నక్క బేబీస్ అన్నమాట. సో ఇవైతే చాలా క్యూట్ ఉన్నాయి. సో మీరు వీడియోలో చూడండి. సో అది వచ్చేసరికి పైన అలా చూస్తుందో చూడండి. సో నాకైతే క్యాట్లా అనిపించింది అనమాట, దాని ఫేస్ అలానే ఉంది ఫస్ట్. ఆ తర్వాత మా మమ్మీ నక్క బేబీస్ అని చెప్తే అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అనమాట. సో ఇది కూడా ఒక డిఫరెంట్ బేబీ అనమాట. సో దేని బేబీ అనేది నాకైతే తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి బర్డ్స్, ఇందాక బటర్ఫ్లై బర్డ్ ఎలాగో ఇక్కడ కూడా బర్డ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ బర్డ్స్ దగ్గర అయితే చాలా డిఫరెంట్ బర్డ్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ వైట్ కలర్ బర్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దానికి చిన్న పిల్లలు అయితే ఎలా ఉన్నాయి అంటే అదొక పికాక్, కానీ దాని బేబీస్ మాత్రం ఒక హెన్ బేబీస్లా ఉన్నాయి అన్నమాట. సో కలర్స్ మనం చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా, సో అలా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ బర్డ్ అనమాట. సో ఇదే అయితే నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఆ తర్వాత పికాక్ మేము చూసామో అది మాత్రం చాలా బాగా నచ్చింది. దాని నెమలి పించాలు ఏవైతే ఉన్నాయో అది ఓపెన్ చేసింది అనమాట. ప్యారెట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో చెప్పానా పికాక్ దాని నెమలి పించాలు ఓపెన్ చేసింది అని చెప్పి. సో చూసారా ఎంత బాగుందో. అండ్ దాని పక్కనే ఇలాగ వైట్ కలర్ బర్డ్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఆ తర్వాత మనం రెగ్యులర్గా ఫోన్లో కానీ మొబైల్స్లో ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా, సో ఆ కలర్ అయితే నార్మల్ ఓపెన్ కాకుండా నార్మల్గా ఉందన్నమాట. సో దీన్ని అయితే ఒక దానిలో ఉంచారు. సో అది మాత్రం చాలా అన్నీ కలిసి ఉన్నాయన్నమాట. దీన్ని మాత్రం ఒక సపరేట్గా ఉంచారు. సో దీని తర్వాత మేము సఫారీకి వెళ్ళాము. సఫారీకి వెళ్ళే ముందు మాకైతే బిగ్ ఎలిఫెంట్ అయితే కనిపించింది. ఎలిఫెంట్ని మేము ఇలా గ్రిల్స్ కాకుండా దాన్ని బాగా దగ్గరగా కూడా చూసామన్నమాట. ఎప్పుడు అంటే మేము చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఎలిఫెంట్స్ అనేవి మనకి బ్లెస్ చేస్తూ ఉంటాయి కదా, సో అలాగా మేము కూడా ఆ ఎలిఫెంట్ బ్లెస్సింగ్స్ అనేవి తీసుకున్నాం అనమాట. సో అంత లైవ్లో అయితే మేము చూసాము. కొంచెం దూరం వెళ్ళగానే ఈ ఎలిఫెంట్స్ మనకి కనిపిస్తూనే ఉంటాయి. దీని పక్కనే మనకి సఫారీ టికెట్స్ అనేవి కూడా ఉంటుందన్నమాట. వీటి పేమెంట్స్ వచ్చేసరికి ఫోన్పేలో చేస్తే మాత్రం టికెట్స్ మనకి ఆన్లైన్లో మెసేజ్ ద్వారా వచ్చేస్తుంది. మనం లైవ్లో కనుక కడితే మాత్రం అక్కడ మనకి టికెట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో దీనికి కూడా చాలా పెద్ద లైనే ఉంది. అక్కడ చాలా బస్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఏసీ అండ్ నాన్ ఏసీ టికెట్స్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఏసీ అయితే మనకి 150 ఛార్జ్ చేస్తారు, నాన్ ఏసీ అయితే మాత్రం 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. సేఫ్టీ ప్రికాషన్స్ అయితే చాలా బాగా తీసుకున్నారు. ఎంట్రీ బోర్డ్ నేను తీయడం మర్చిపోయాను, తర్వాత నేను మళ్ళీ తీసాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా లయన్ అనమాట. సో
దగ్గర నుండి చూడడం అనేది ఫస్ట్ టైం ఏం కాదు. తిరుపతిలో చూసాము, చెన్నైలో చూసాము. చెన్నై అయితే మాత్రం మేము చిన్నప్పుడు వెళ్ళాము, తిరుపతి మాత్రం రీసెంట్గానే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. సో దగ్గర నుంచి చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది అనమాట. అండ్ ఇంకొక చోట ఒక టైగర్ ఉందన్నమాట. సో అది మాత్రం చాలా యాంగ్రీగా ఉందన్నమాట. దానికి మళ్ళీ 2 సెక్యూరిటీ గార్డ్ మనకి అవి ఏమైతే ఊసలు అవన్నీ ఉంటాయో, సో ఐరన్ అవన్నీ కూడా మనకి 2 వేసారనమాట దానికి. సో అది మాత్రం కంటిన్యూగా తిరుగుతూనే ఎనర్జెటిక్గా ఉందన్నమాట. అందుకని దాన్ని లోపల వేసేసారు బయటకు వదలకుండా. సో ఇక్కడ కూడా టైగర్సే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫ్రంట్ ఉన్న టైగర్ కాకుండా వెనకాల ఉన్న టైగర్ అయితే ఒక యానిమల్ని హంట్ చేసి అది పక్కనే వేసుకుని పడుకుందనమాట. సో అది మాత్రం చాలా థ్రిల్లింగ్ అనిపించింది, భయం అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎలుక బంట అన్నమాట. సో ఇదైతే ఒకటే ఉంది, ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. అండ్ అలానే ఇవి ఎక్కువ ఎగురుతూ ఉంటాయి కాబట్టి దీనికి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకున్నారు. సో ఇంకా ఆ తర్వాత చాలా యానిమల్స్, అదే సేమ్ రిపీట్ యానిమల్స్ అనమాట, లైక్ లయన్స్, టైగర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ పెద్ద టోటాయిస్ అయితే చూసాము. ఆ తర్వాత ఇంకా ఆకలి వేస్తుంది అంటే ఇంకా లోపల అయితే ఏ ఫెసిలిటీస్, మనకి ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ఏమీ లేదు. సో బయట మళ్ళీ ఎంట్రీ ఏదైతే ఉందో స్టార్టింగ్కి వచ్చాము. ట్రైన్ ఉంటుంది, టాయ్ ట్రైన్. సో అక్కడికి వచ్చామన్నమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనేవి మనకి కనపడుతూ ఉంటాయి. సో లోపలైతే ఎటువంటి ఫుడ్ అనేది మనకి ఎలా ఉందో లేదో తెలియదు, కానీ మేమైతే తీసుకువెళ్ళలేదు. కానీ లోపల మాత్రం ఫుడ్ అనేది అస్సలు లేదు. ఫుడ్ తీసుకున్న తర్వాత మాకు ఇంకా చాలా టైం ఉంది వెళ్ళడానికి. సో ఇంకా రూమ్కి వెళ్ళి ఏం చేస్తామని చెప్పి ఇలాగ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నాము. సో అదే టైంలో ఇలా వర్షం కూడా పడిందనమాట. సో ఈ వర్షంలో టాయ్ ట్రైన్లో వెళ్ళడం అంటే ఇంకా అసలు చాలా బాగుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే అందరూ అసలు ట్రై చేయకుండా అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే మనం నడిచి వెళ్ళేది ఒకటైతే ఇలా చూసుకుంటూ ట్రైన్లో వెళ్తే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నా కన్ను బాగాలేదు అని చెప్పాను కదా. సో నా లెఫ్ట్ అయితే అస్సలు బాగాలేదనమాట, ఫుల్ వాటరీగా ఉంది. సో అందుకని ఇటు సైడ్ రైట్ సైడ్ కూర్చొని వీడియోస్ అనేవి తీస్తూ ఉన్నాను. రూకి వచ్చినప్పుడల్లా కూడా ఆ నేచర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మేము వెళ్ళే టైంలో రెయిన్ పడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకు అంటే ఆ ముందు వరకు కూడా చాలా ఎండగా ఉంది. సో ఆ రెయిన్ పడగానే అసలు ఫుల్ ఫ్రెష్నెస్ వచ్చేసింది అనమాట. ప్లస్ ఆ నేచర్లో ఉన్నాం కాబట్టి ఇంకా చాలా బాగుంది. నేను మీకు వీడియో స్టార్టింగ్ చెప్పాను, జూ వాళ్ళు కార్ టైప్ వెహికల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు అని చెప్పి. ఆ కార్ టైప్ అనేది ఇదే అనమాట. బట్ అది ఎక్కడా కూడా మనకి స్టాప్ లేదు. సో ఇక్కడ నేచర్తో ఎంత చక్కగా ఈ యానిమల్స్ని క్రియేట్ చేశారో చూడండి, నాకైతే చాలా బాగా అనిపించినాయి. అండ్ అలానే మేము నడిచి వెళ్ళినప్పుడు ఈ జిరాఫీ అనేది నాకు కనపడలేదు. సో ఫైనల్గా ఈ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయిందనమాట. సో మాకైతే ఇది చాలా బాగా నచ్చింది. కానీ మనం దగ్గరగా దేన్ని కూడా మనం లైవ్ లాగా చూడలేమన్నమాట, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా స్టాప్ అనేది ఉండదు కాబట్టి. అండ్ అలానే ఇది దిగిన తర్వాత మాకు టాయ్ ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఇది చాలా మందికి ఉన్నారనమాట. సో ఏంటి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే, సో ఈ క్రొకోడైల్ చూడండి, సో విండో దగ్గరే ఉందన్నమాట. నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. సో మేము టాయ్ ట్రైన్ వెళ్తూ ఉన్నప్పుడు ఇది చాలామంది ఉన్నారు. ఏంటి అని చెప్పి మళ్ళీ టాయ్ ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ వెళ్ళామన్నమాట మేము నడుచుకొని. సో ఇది చూడండి ఎలా ఉందో. సో నేను దగ్గరికి వెళ్ళి కూడా చూపించాను అన్నమాట. సో అక్కడ చాలామంది పిల్లలు అయితే ఫుల్ దాంతో ఆడేసుకుంటున్నారు. అండ్ అలానే ఆ అద్దం కొడుతూనే ఉన్నారన్నమాట. బట్ ఆ అద్దం మాత్రం చాలా స్ట్రాంగ్గా కట్టారు. అండ్ ఇది వచ్చేసరికి స్టార్టింగ్లోనే మనకి ఫిషెస్ వరల్డ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూపిస్తున్నాను ఒక బోర్డ్ కదా. సో ఆ బోర్డ్ నుంచి మనం టికెట్ అనేది తీసుకోవాలన్నమాట. ఎలా తీసుకోవాలి అంటే అక్కడ క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళు ఇచ్చేసారు. సో దాని ద్వారా కూడా మనము ఫోన్పే, గూగుల్ పే ఏదైనా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మాత్రం చాలా డిఫరెంట్ ఫిషెస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట.
లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ ఫుల్ అన్ని ఫిష్ ఎక్వేరియమ్స్ అన్నీ కనబడుతున్నాయి అన్నమాట. సో లైన్గా మీకు ఒక్కొక్కటి కూడా నేను బోర్డ్ వైజ్గా కూడా నేను అందరికి క్లారిటీగా చూపించాను. సో ఇక్కడ నేను సాంగ్ యాడ్ చేద్దాం అనుకుంటే ఎక్కడ కాపీరైట్ ఇస్తారా అని చెప్పి నేను సాంగ్ అయితే యాడ్ చేయకుండా నా వాయిస్ రికార్డే నేను పెడుతూ ఉన్నాను. ప్రతి వీడియోలో చెప్పినట్లుగానే ఈ వీడియోలో కూడా మీ అందరి కోసం నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. సో అదేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్తూ ఉంటాం కదా. సో ఈ వీడియోలో కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇంత నాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్స్ అనేది ఒక్కటి చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి. సో అందుకనే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో కమింగ్ టు ది వీడియో, సో ఫిషెస్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి. అండ్ దాని గురించి దాన్ని డిస్క్రైబ్ చేస్తూ కూడా వాళ్ళు కొన్ని ప్యాసేజెస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో దాన్ని కూడా మనం వీడియో తీస్తూ సో మీకు నేను ఆ ఫిషెస్ అనేవి చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఒక డిఫరెంట్ ఫిష్ అనమాట. నేను ఎప్పుడు యూట్యూబ్ షార్ట్స్లో చూస్తూ ఉంటాను, బట్ లైవ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఆ ఫిషెస్ యొక్క నేమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో ఎక్కడెక్కడో కంట్రీస్ నుంచి తెచ్చినట్టుగా ఉన్నారు. సో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మనం రెగ్యులర్గా ఫిష్ షాప్స్లో చూసేదానికంటే ఇక్కడ చాలా డబల్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అంత డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఆ మెయింటెనెన్స్ చేయాలంటే మాత్రం చాలా కష్టము. ఎందుకంటే మేము కూడా నా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అయితే కనుక తెలుస్తుంది. సో మేము కూడా ఫిషెస్ అనేవి పెంచాము. సో అవి చాలా వరకు కూడా అవి చచ్చిపోతూ ఉన్నాయన్నమాట. మళ్ళీ దాన్ని రీస్టోర్ చేస్తూ ఉన్నాము, కొత్త ఫిషెస్ తెచ్చాము, రేట్ తెచ్చాము, అండ్ అలానే కొంచెం రేట్ బిలో ఉన్నాయి కూడా తెచ్చుకున్నాము. అవన్నీ తెచ్చి ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఫుల్ అన్నీ డెడ్ అయిపోయినాయి అనమాట. సో దానికి మెయింటెనెన్స్ ఎక్కువ అని చెప్పేసి నేను ఇంకా కొనలేదు. సో అదన్నమాట హైదరాబాద్లో జూ విషయాలు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ అలానే ఇంకా హైదరాబాద్లో ఏ ప్లేసెస్కి వెళ్ళాము అనేది కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు చెప్తాను. సో ఇంతకీ ఏమే ప్లేసెస్కి వెళ్ళాము అంటే మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము. అండ్ తర్వాత ఈ వీడియో తర్వాత అయితే మాత్రం చార్మినార్ షాపింగ్ వీడియో అయితే వస్తుంది అనమాట. తప్పకుండా మీరు అవన్నీ చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ డూ కమెంట్.